హైదరాబాద్ బోడుప్పల్లోని క్రాంతి కాలనీలో 1800 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పార్కుకు హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కుకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఆ స్థలంలో బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేయగా స్పందించిన అధికారులు పార్క్ కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు అదే ప్రాంతంలోని 800 గజాల స్థలాన్ని పోస్టాఫీసు ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించిందని, అయితే ఆ స్థలాన్ని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ స్థలాన్ని కూడా కాపాడాలని స్థానికులు హైడ్రాను కోరారు. చిన్న క్రాంతి కాలనీలోని సుమారు ఒక అర్ధెకర పార్క్ ప్లేస్ని గతంలో ప్లాట్లు చేసినటువంటి దయానంద్ గౌడ్ గారు ఈ కబ్జా చేసి పార్కులు చేయడం జరిగింది బై నంబర్ వేసి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చిన్న క్రాంతి కాలనీ వాసులు పోరాడి ఇవాళ ఈ విజయాన్ని సాధించినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం. వారికి తోడు మన ప్రభుత్వం ఏదైతే మనకు కొత్తగా మన ముఖ్యమంత్రి హైడ్రా అని పెట్టిండో ఇవాళ మన ఊరు మన గ్రామంలో ఇలా మనకు చూపిస్తుంది. వారికి కూడా రంగనాథ్ సార్ గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. దాని పాత కమిటీ తోడుగా కొత్త కమిటీ ఎన్నికైనటువంటి మన కొత్త కమిటీ చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షుడు బాబురాజు గారు ఆధ్వర్యంలో మొన్ననే రీసెంట్లీ పోయి 3 రోజుల కింద పోయి కమిషన్ కలవడం జరిగింది. ఎంబడే స్పందించి యాక్షన్ తీసుకొని చుట్టుముట్టు పెన్షన్ ఇచ్చినందుకు కాలనీ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే స్ఫూర్తితోటి ఈ చెంగిచెల్ల గ్రామంలోని చాలా అన్యక్రాంతమైనటువంటి పార్కులు ఉన్నాయి. సార్ దయచేసి ఈ పార్కులను కాపాడాలని చెప్పి కోరుకుంటాము. గత 7-8 సంవత్సరాలుగా మా కాలనీలోని 1800 గజాల పార్కు, 400 గజాల స్కూల్ ప్లేసు అన్యక్రాంతకు గురైందని గత కమిటీ చాలా శతవిధాల ప్రయత్నించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశం